బైబిల్ పఠనం. దేవునికి స్తోత్రం. గత వారం మత్తయి సువార్తల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మార్కు సువార్తల గురించి నేర్చుకుందాం. మార్కు సువార్త యొక్క గ్రంథకర్త మార్కు. కాలము క్రీస్తు శకము 55 నుండి 65 వరకు. ముఖ్యాంశము సేవకుడిగా ఉన్న క్రీస్తు. అధ్యాయములు 16, వచనములు 678. ముఖ్య వచనములు 8వ అధ్యాయం 34 నుండి 37 వరకు, 10వ అధ్యాయం 43 నుండి 45 వరకు. ఈ మార్కు సువార్త యొక్క గ్రంథకర్త మార్కు అను మారు పేరు కలిగిన యోహాను. ఈ మార్కు సువార్త అన్ని సువార్తల కంటే క్లుప్తమైనదిగా ఉన్నది. ఈ సువార్త పేతురు యొక్క ప్రబోధాలను పోలి ఉన్నదని సాంప్రదాయ నమ్మిక. ఇతడు పేతురు ద్వారా ప్రభువులోనికి వచ్చి ఉన్నాడు. యెరూషలేములో ఇతనికి ఒక ఇల్లు కలదు. ఇతని ఇల్లు విశ్వాసుల కూడికగా ఉన్నది అని బైబిల్లో చూస్తున్నాం. మార్కు సువార్త 14:51లో ఉన్న పడుచువాడు ఈ మార్కేనని పలువురి అభిప్రాయం. లూకా వలె ఇతడు అపోస్తులుడు కాడు, కాని పరిచారకుడిగా ఉండడానికి ఆశపడినవాడు. కాబట్టి యేసుక్రీస్తుని పరిచారకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇతడు బర్నబాకు సమీప బంధువు. ఇతని గురించి ఒకసారి బర్నబాకు పౌలుకు అభిప్రాయ భేదం కలిగినప్పటికీ, మార్కును బర్నబా వెంటబెట్టుకుని వెళ్ళినప్పటికీ, చివరికి ఈ మార్కు పౌలుకు కూడా ప్రయోజకుడయ్యాడు. అటు పేతురుకు ఇటు పౌలుకు బర్నబాకు సేవలో సహకరించి గొప్ప అనుభవాన్ని సంపాదించిన యవ్వనస్తుడిగా ఈ మార్కు ఉన్నాడు. మార్కు ప్రభువును సేవకుడిగా చిత్రీకరించాడు. మార్కు రాజ్య సువార్తను బోధిస్తూ స్వస్థపరచుచు అంతం వరకు సేవకుడిగా ఉన్నాడు. ఎవరైనా రాజవంశాన్ని పరిశీలిస్తారు గాని సేవకుని వంశావళి ఎవరికి కావాలి? అందుకే కాబోలు యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి ఈ మార్కు సువార్తలో మార్కు ప్రస్తావించలేదు. అయితే ప్రభువులోని సేవాగుణము ఈ మార్కును ఆకట్టుకుంది. కాబట్టి ఆ విషయాన్ని ఈ గ్రంథంలో వివరంగా వివరించాడు. ప్రభువుని గురించిన మధుర స్తుతులను పేతురు మార్కుతో పంచుకొనగా, మార్కు తన కలముతో ఆ విషయాలను ఈ గ్రంథంలో లిఖించాడు. మత్తయి ప్రభు యొక్క ప్రసంగాన్ని గురించి 3 అధ్యాయాలు పట్టినట్టుగా వ్రాయగా, మార్కు ఆ విషయాన్ని పట్టించుకొనే లేదు. సేవకునికి ప్రసంగములతో నిమిత్తమేమి? అయితే క్రియకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి మార్కు యేసుక్రీస్తు చేసిన ఇంచుమించు 20 సూచక క్రియలను గురించి సవివరముగా వివరించాడు. మార్కు అన్యులైన రోమనులను రక్షకుని యొక్క శుభ సందేశంతో చేరుకోవాలనే సంకల్పంతో ఈ సువార్తను రాశాడు. ఇతని భాష సూటిగా ఉన్నది. మార్కు సువార్తను ఇలా వివరించవచ్చు. 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 2వ అధ్యాయం 12వ వచనం వరకు దాసుడైన క్రీస్తుని గురించి, 2వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి 8వ అధ్యాయం 26వ వచనం వరకు దాసుడైన క్రీస్తుకు వ్యతిరేకత, 8వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుండి 10వ అధ్యాయం 52వ వచనం వరకు దాసుడైన క్రీస్తు యొక్క హెచ్చరికలు, 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 15వ అధ్యాయం 47 వరకు దాసుడైన క్రీస్తు తృఢీకరించబడుట, 16వ అధ్యాయము దాసుడైన క్రీస్తు యొక్క పునరుత్థానము. ఈ సువార్త యేసుక్రీస్తు యెరూషలేములో గడిపిన చివరి వారముల గురించి 3 వంతుల కంటే ఎక్కువ తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క శిలువ ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన ఒక సేవకునిగా పరిచారకుడిగా మనకు మాదిరిగా ఉండనట్లు ఈ లోకంలోనికి వచ్చి ఎంత పరిచర్యలు చేసి ఉన్నాడో, ఎలాగూ తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడో అన్న విషయం ఈ సువార్తలో మరింత స్పష్టముగా చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రవచనాల గురించిన విషయాలు, వంశావళులు వంటివి లేకపోయినా అందరికీ అర్థమవునట్లుగా, అన్యులు కూడా యేసుక్రీస్తులోని ప్రత్యేకతను గుర్తించినట్లుగా, అన్నిటికంటే మించి ఆయన శిలువ ద్వారా కలిగేటువంటి పాప క్షమాపణను, శిలువ ద్వారా కలిగేటువంటి స్వస్థతను, ఆయన నామములో కలిగేటువంటి కార్యాలను గురించి బహు చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మార్కు ఈ గ్రంథంలో వివరించి ఉన్నాడు. ఈ మార్కు పుస్తకమును చదవండి, మరల ధ్యానించండి. అనేకమైన శ్రేష్టమైన సంగతులను క్లుప్తముగా వివరించిన ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొనడానికి సహాయపడే ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులను ఈ మార్కు సువార్తలో మనం చదవగలుగుతాం. ఒక చిన్న మార్కు సువార్త మీ వెంట పెట్టుకొని
ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం కూడా చాలా మంచిది. అనుదిన జీవితంలో అనుసరించవలసిన అనేక విషయాలు ఈ గ్రంథంలో ఉన్నవి.